Without them, you would not be having that kind of delicious food. And the cultural programs also, they did a meticulous job in organizing this one. We just request you all, listen, they deserve a big round of applause, please. Thank you, everybody. ఇప్పుడే హనీ గాని ఆడ్విన్ క్యాలెండర్ వచ్చింది. జున్ను గాని మేము కర్టన్స్ వచ్చినాయంట. ఇవి అమెజాన్ లో వచ్చినాయి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు డే వన్ అన్బాక్సింగ్ చేద్దాము. ఇందులో ఏముందో తెలుస్తుంది. ఇది ఏం లేదు, ఇది ఇందాక ఆడ్మిట్ క్యాలెండర్తో పాటు జున్ను గారిని రూమ్ కి కట్టన్ తీసుకోయింది. ఆ కట్టన్ వేసినారు వీళ్ళు డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం. మనకు ఇప్పుడు బైక్ ఉంటుంది, బైక్ ఇట్లా పీకితే బైక్ వస్తుంది చూడు మన ఇండియాలో, అట్లా అన్నమాట. ఫస్ట్ డే కదా కొంచెం బాగుంటుంది అనేసి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా ఈరోజు సాయిబాబా మేళా ఉంది అని. సో ఆ సాయిబాబా మేళాకి ఇప్పుడు వెళ్తున్నాము. ఈ మేళా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినాము, అంతకుముందు కూడా వెళ్ళినాము. చాలా బాగా జరుగుతుంది. దాదాపు ఈ సిటీలో ఉండే ఇండియన్స్ అందరూ అక్కడికి వచ్చి బాగా ఆ ఈవెంట్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా చాలా బాగుంటుంది. మంచి మంచి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడైతే అక్కడికి స్టార్ట్ అవుదాం, ఓకేనా? ఆ టెంపుల్కి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలా. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, అంటే డిసెంబర్ 1 నుండి 25 వరకు మేము 25 డేస్కి 25 అన్బాక్స్ చేద్దాము అని అనుకున్నాము, అంటే ఆడ్విన్ క్యాలెండర్ లాగా. సో కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల మేము చేయలేకపోయినాము. దానివల్ల చాలామంది ఫీల్ అయినారు, అంటే మీరు చెప్పి చేయలేదు అని. సో అందుకోసమని ఈ ఇయర్ అట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి, అంటే ఈరోజు మాకు 30th, రేపు వీడియో వస్తుంది. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25 వరకు, అంటే క్రిస్మస్ వరకు ఎవ్రీ డే ఒక అన్బాక్స్ చేద్దాము అనుకుంటున్నాము. అనుకోవడం కాదు, ఖచ్చితంగా చేస్తాము. అది కూడా లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ చిన్న కొన్ని అన్బాక్స్ చేసినాము. కానీ ఇప్పుడైతే చాలా పెద్దవి, అంటే ఇంటికి పనికొచ్చేటివి ప్లస్ కొంచెం పెద్ద చేద్దాం అనుకుంటున్నాము. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అది. సో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25 వరకు ఎవ్రీడే 25 డేస్కి 25 అన్బాక్స్ చేస్తాము. అది కూడా చాలా పెద్ద వస్తువులు చేద్దాం అనుకుంటున్నాము, అంటే యూస్ఫుల్ అయ్యేటివి, ఇంటికి అయ్యేటివి. అది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. మనం టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అన్బాక్స్ చేద్దాము. ఈ రోజు నుంచి స్టార్ట్ 25 డేస్కి 25 వీడియోస్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేయాలా అని అనుకుంటున్నాము. అంటే 25 డేస్ వరుసగా వీడియోస్ వస్తాయి. సో ఈ బాబా దయ వల్ల మనము కంటిన్యూగా ఎక్కడ అడ్డం లేకోకుండా చేద్దాం, ఓకేనా? ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అవుతాం. ఇప్పుడే ఈ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఇక్కడ చూడండి, కార్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసినారు మన వాళ్ళు. ఇంకా దొరకడం లేదు, ఎక్కడ పార్కింగ్ దొరకడం లేదు. మన టెంపుల్లో కొంచెమే పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్ లాట్ మొత్తం ఫుల్ అయిపోయింది. కాకపోతే వీళ్ళు దగ్గరలో ఒక హై స్కూల్ ఉంటుంది, ఆ హై స్కూల్లో పర్మిషన్ తీసుకొని అక్కడ కార్ పార్క్ చేయాలా. అక్కడ నుంచి మళ్ళీ షటిల్స్ ఉంటున్నాయి. ఈ టెంపుల్ వాళ్ళే అరేంజ్ చేసినారనమాట ఆ పార్కింగ్ అంతా. కాకపోతే ఆ స్కూల్ కొంచెం దూరం ఉంది, మళ్ళీ అక్కడ నుంచి షటిల్స్లో రావాలా. సో అందుకోసమనే అక్కడ పెట్టుకోకుండా ఇక్కడ పెట్టేసినాం మనం. దాదాపు ఇక్కడ పెట్టేసినారు, ఇంకా కొంచెమే దూరం. ఈ టెంపుల్ దగ్గరే ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళిపోవడమే. మన కార్ అక్కడ పార్క్ చేసినాము. ఇక్కడ ఉన్నాయి కదా ఈ కార్లన్నీ కూడా మన టెంపుల్కి వచ్చిన కార్స్. ఇవన్నీ కూడా ఇక్కడ మెల్లగా నడుచుకుంటా ఇక్కడ ఉంటుంది టెంపుల్, అక్కడికి వెళ్ళాలి. ఒక 5 minutes నచ్చిన తర్వాత మనము టెంపుల్కి అయితే రీచ్ అయినాము. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఫస్ట్ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని దాని తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అట్లనే కల్చరల్ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. ఫుల్ జరుగుతున్నాయంట ఆల్రెడీ. వెళ్దాం ఫాస్ట్గా. ఈరోజు అయితే ఫుల్ ఉన్నారు, చాలామంది వచ్చినారు జనాలు.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాన్ అంటోనియో షిరిడి సాయిబాబా టెంపుల్ 5వ వార్షికోత్సవ సందర్భంగా నిన్నటి రోజున ప్రారంభమైనటువంటి కలశస్థాపన, గణపతి పూజ దగ్గర నుంచి కలశస్థాపన, గణపతి హోమము, హేరంబ గణపతి అభిషేకము, మళ్ళీ 2వ రోజు ఉదయం ప్రాతకాల అష్టోత్తర కలశ పూజ, మహాపెరివ ఆరాధన, సాయి మేళ, అందులో భాగంగా ప్రతి సంవత్సరం చేసేటటువంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమము ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. మళ్ళీ ఈరోజు సాయంత్రము 2వ రోజు ప్రదోషకాల పూజ, అందులో భాగంగా దత్తాత్రేయ అభిషేకము, హోమం కూడా ఈరోజు పూర్తయ్యాయి. అందరికీ కూడా సద్గురు సాయినాథ స్వామి యొక్క ఆశీర్వాదాలను అందిస్తున్నారు. అందులో భాగంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. దర్శనం అయితే అయిపోయింది లోపల. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఇవన్నీ కూడా చూద్దాం ఎట్లా ఉన్నాయి, ఏం కథ. చాలా బాగుంటాయి మొత్తం అంతా కూడా. ఇక్కడ స్టేజ్ పెట్టినారు. లాస్ట్ ఇయర్ అయితే వేరే చోట పెట్టిండ్రి, ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం ఈ స్టేజ్ చూడండి, మొత్తం జనాలందరూ ఫుల్ వచ్చినారు. ఈ ఊర్లో ఉన్న ఇండియన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అట్లే అక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఇక్కడ ఫోటో బూత్ కూడా ఉంది. ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి ఈ స్టేజ్ ఇట్లా పెట్టినారు. ఇవి చూడండి, చాలా బాగుంది. అందరూ వచ్చినారు మొత్తం అంతా కూడా. చాలా చాలా బాగుంది. I hope you're having a good time. Our next performance is a dance performance. They're ready. The song they will be dancing to praises Lord Vishnu and depicts 3 avatars: Rama, Narasimha, and Krishna. మీరేనా? ఎవరు అనుకున్నా. బాగుంది, చాలా బాగున్నారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మెడల్స్, బాబా మెడల్స్. ఇది బాబా మెడల్ 5th యానివర్సరీ. ఇప్పుడు జరిగేది 5th యానివర్సరీ సాయిబాబా మేళా 2024. స్పెషల్ మెడల్ స్వామికి, గణేశ స్వామికి. ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలు ప్రతి ఇయర్ ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు. చాలా బాగా చేస్తారు వీళ్ళందరూ. వీళ్ళు ఇక్కడైతే చాలా చాలా బాగా జరుగుతున్నాయి. మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగున్నాయి. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ వచ్చి బాగా డాన్స్ చేస్తున్నారు. మనమైతే కొంచెం ఏమైనా తిందాం, ఫస్ట్ తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చూడండి జనాలు ఎంతమంది వచ్చినారు, ఫుల్. ఇక్కడ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ దోశలు ఉన్నాయి, దోశలు, పూరీలు అన్ని కూడా అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ పావ్ బాజీ, పూరి, ఇక్కడ ఫ్రెష్ పూరి అండ్ పావ్ బాజీ. ఇది ఈ వెనకాలే మొత్తం చేస్తున్నారు అన్నమాట, పూరీలు అన్నీ కూడా మొత్తం. చూడండి ఇది పావ్ బాజీ, ఇది ఇవన్నీ కూడా. అట్లనే ఇక్కడ పానీపూరి కూడా ఉంది ఇక్కడ.
ఇది పానీపూరి. ఇక్కడ కాఫీ, టీ. ఇక్కడ స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్ అంట. ఇక్కడ బ్రెడ్ హల్వా అంట ఇది. ఇక్కడ పాప్కార్న్, జ్యూస్ అండ్ వాటర్. అట్లనే లస్సీ కూడా. ఇక్కడ లస్సీ అండ్ మజ్జిగ కూడా ఉన్నాయి, బటర్ మిల్క్. ఇక్కడ చాట్ ఉంది. ఇది చాట్. ఇక్కడ స్పెషల్ చాట్. స్పెషల్ చాట్. ఓకే. ఇక్కడ ఈవెంట్ అయితే చాలా చాలా బాగా జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఫుల్ వర్క్ చేసి ఇవన్నీ ఫుడ్ కూడా బాగా సర్వ్ చేస్తున్నారు. పెద్ద క్యూలు కూడా లేవు, బాగా అంటే ఫుడ్ ప్రతి ఒక్కరికి దొరుకుతూ ఉంది. ఈ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఫ్రీనే, ఎక్కడ కూడా టికెట్స్ కానీ ఏమి కానీ లేవు. చాలా చాలా బాగుంది. చూడండి చుట్టూ అంతా కూడా చూడండి, అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. బాగా చూడండి, ఇక్కడ వాలంటీర్స్ అందరూ ఎంత ఆనందంగా హ్యాపీగా ఫుల్ పనులు చేసుకుంటూ చాలా చాలా బాగున్నారు అందరూ. వీళ్ళందరూ లేకపోతే ఇంత పెద్ద ఈవెంట్ జరగదు. చూడండి అందరూ ఇక్కడ చూడండి, ఇక్కడ పూరీలు బాగున్నాయి. పూరీలు ఇస్తారంట మనకి. చూడండి, ఆ లాస్ట్ దోశలు, బజ్జీలు, పకోడా, పూరి, స్పెషల్ పూరి, పూరి విత్ కుర్మా అంట. చూడండి ఇది పెద్ద ప్రొఫెషనల్స్ లాగా చేస్తున్నారు. హెడ్ షెఫ్ అంట. ఇక్కడ హెడ్ షెఫ్, అందరు షెఫ్లే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ వేడి వేడి చిత్తూరు ఆని పకోడా రెడీ అయిపోతుంది. చిత్తూరు, నెల్లూరు అన్ని అంటారులే, మనం ఫీల్ అవుతారు అందరూ. అది ఆంధ్ర, తెలంగాణ పకోడా. ఇక్కడ సార్ ఉన్నారు కదా, ఈ సారే ఇక్కడ ప్రెసిడెంట్, ఈ కమిటీ ప్రెసిడెంట్. పేరు ఫనీ గారు. ఈ సార్ ఉండడం వల్లే ఇవన్నీ కూడా బాగా ఇంత బాగా ఈవెంట్ అంతా జరుగుతూ ఉంది. సో ఎవ్రీ ఇయర్ సార్ వచ్చేసి ఇక్కడ మొత్తం వాలంటీర్తో అందరితో కూడా కలిసి బాగా ఈవెంట్ సక్సెస్ఫుల్గా, గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేస్తారనమాట. సారామండి, నా పేరు ఫనీ అట్లూరి. నేను షిరిడి సాయి టెంపుల్ సానంటే ప్రెసిడెంట్ని. ఈ సాయి మేళా కార్యక్రమం మేము 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం. నిర్విఘ్నంగా మాకు నడుస్తూ ఉంది. బోళ్ళంతమంది వాలంటీర్స్ ఎవ్రీ ఇయర్ వచ్చి మాకు ఇక్కడ హెల్ప్ చేస్తారు. దాని మూలంగానే ఇది మేము అందరినీ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ సెలబ్రేషన్ చేసుకోగలం. మాది సాయి మేళా కాకుండా ఇదేంటంటే కనుక మాకు ఇది ఈ సంవత్సరం మాది టెంపుల్ 5th ఇయర్ యానివర్సరీ ఆల్సో అండి. సో మా అందరికీ వచ్చి ఇక్కడ మాకు సహకరించి ఈ రకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు సపోర్ట్ చేస్తున్న కమ్యూనిటీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ దెన్ మా స్పాన్సర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. వితౌట్ ద స్పాన్సర్స్ వీ క్యాన్ డూ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. అండ్ థ్యాంక్ యూ వాసు గారు ఫర్ కవరింగ్ అవర్ ఈవెంట్ టుడే. సాయిరామ్. సాయిరామ్. జై సాయిరామ్. ప్రస్తుతానికి అయితే దోశ, పూరి అన్ని తీసుకున్నాము. కొంచెం తినేసి దాని తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా కవర్ చేద్దాం. ఇప్పుడైతే దోశ తినేసి తొందరగా అక్కడికి వెళ్తే మనము సూపర్. మన వాలంటీర్స్ అందరూ బాగా ప్రేమతో చేస్తారు, అందులో చాలా బాగుంటాయి. में लंकापति रावण से हुआ भीषण संग्राम। गिरा दशानन भूमि पे और मुख से निकला। Sairam, I want to recognize one for this event to be done so successfully. So all the hard efforts, whatever we are doing for this Sai Mela, need to be recognized. I want to see every volunteer on the at the booth and everywhere. Please come over here. You know, work here means it's a time, and how many hours you put together to make this happen means it's these 4 hours went so smooth, and we have a couple more programs to go, but I want to make sure everybody is recognized. And thank you each and every volunteer here. Thank you so much.
So may Lord Sai just basically bless all these Sai Sevak families. Without them, you would not be having that kind of delicious food. And the cultural programs also, they did a meticulous job in organizing this one. We just request you all, yes, they deserve a big round of applause, please. Thank you, everybody. మొత్తం ఈవెంట్ అంతా అయిపోయింది. చాలా 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 బాగా జరిగింది. అంటే నేను మొత్తం అన్ని డాన్సులు కానీ అన్నీ కూడా నేను తీసుకోలేకపోయినాను. అంటే పక్కన పోయి వేరే వీడియోస్ చేసుకుంటా ఉంటే అక్కడ కొన్ని అయిపోయినాయి. సో మొత్తానికైతే చాలా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, చాలామంది, కొన్ని డాన్సులు ఉన్నాయి, కొన్ని స్కిట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. సో ఇంకా అందరూ కూడా అయిపోయింది, ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. వాలంటీర్స్ ఒక్కటి పాపం వాళ్ళందరూ బాగా నీట్గా మొత్తం క్లీన్ చేసేసి తర్వాత వెళ్ళిపోతారు. సో మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ షటిల్స్ వస్తాయి, దానికోసం ఇక్కడ వెయిటింగ్. ఆ షటిల్స్లో స్కూల్ వరకు పోయేసి అక్కడ కార్ పార్క్ చేసినారు, అక్కడ తెచ్చుకుంటారు. మనమైతే కొంచెం దగ్గరలోనే పార్క్ చేసినాం, అంతే కదా. ఓకే, నెక్స్ట్ థర్స్డే మళ్ళీ వస్తాం. ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అన్బాక్సింగ్ చేయాలా, ఫస్ట్ డే అన్బాక్సింగ్. దాని తర్వాత 25th మళ్ళా 25 days తర్వాత చేయాలా. కంటిన్యూ చేద్దాం, చూద్దాం. ఇప్పుడు టైం 5:40 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తినేసి దాని తర్వాత ఆ అన్బాక్సింగ్ గురించి చూద్దాం. అక్కడ దోశలు ఏమైనా తిన్నాం, కానీ నేను కూడా కొంచెమే తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోయినాను. ఈవినింగ్ స్నాక్ టైం ఇప్పుడు. కొంచెం ఏమైనా తినేసి మంచి కాఫీ తాగి దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. నీ క్యాలెండర్ వచ్చిందా? అదే అడ్వెంట్ క్యాలెండర్ ఇంకా 1 hour లో డెలివరీ అవుతుంది అనుకుంటా. ఓకే, హనీ కానీ అడ్వెంట్ క్యాలెండర్ కూడా వస్తే దాంట్లో కూడా Day 1 ఓపెన్ చేద్దాం. నాది 1 week లో వస్తుందంట. ముందే చేసుకోవాలా, మర్చిపోయాను. జున్ను గాంధీ 1 week తర్వాత వస్తుందంట. ఇప్పుడే హనీ గానీ అడ్వెంట్ క్యాలెండర్ వచ్చింది. జున్ను గానీ కర్టన్స్ వచ్చినాయంట. ఇవి అమెజాన్ లో వచ్చినాయి. ఇప్పుడు చూడండి, పాపం ఫుల్ బిజీగా ఉంటారు ఇప్పుడు. అమెజాన్ ఇవన్నీ కొరియర్స్ అన్ని కూడా చాలా బిజీగా ఉంటారు. క్రిస్మస్ కి అందరు గిఫ్ట్స్ తెచ్చుకుంటారు. ఫస్ట్ అడ్వెంట్ క్యాలెండర్ ఓపెన్ చేద్దాం హనీగా. ఇది హనీ గానీ అడ్వెంట్ క్యాలెండర్. లాస్ట్ ఇయర్ కూడా ఒకటి తీసుకోయింది. ఇది కాదు కదా, వేరే టైప్ ఇది. సో ఇదంతా అడ్వెంట్ క్యాలెండర్ అయిన తర్వాత ఈ ట్రీ బిల్డ్ అవుతుంది. సో కొన్ని పీసెస్ వస్తాయి ఎవ్రీ సింగిల్ డే. ఓకే ఓకే, ready? Wow! ఇది హనీ గానీ అడ్వెంట్ క్యాలెండరు. ఇక్కడ 1 నుంచి 24 ఉన్నాయి. 24 అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా అయిపోతుందంట. అది 25th డే అట్లా అవుతుంది. డైలీ ఒకటి ఓపెన్ చేయాలా. ఫస్ట్ డే ఇది, సెకండ్ డే, 24th డే ఇది చేయాలా. సో అట్లనే మనం కూడా 24, 25 వరకు మనం కూడా ఎవ్రీడే చేస్తూ ఉండాలా. సో ప్రస్తుతానికి అయితే ఒకటి ఓపెన్ చేస్తావా? Yes. ఫస్ట్ డే 1. Maybe Santa Claus will come. Yeah. Let's see. లెగోస్ అయింది. ఫస్ట్ డే ఈ లెగోస్ వచ్చినాయి. దీన్ని ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలా. అట్లనే మొత్తం అంతా 25 days కి అయిపోతే మనకి ఇందాక చెప్పా కదా ఇట్లాంటిది ట్రీ రెడీ అవుతుంది. లోపల ఏదేది Santa Claus and gingerbread man. ట్రైన్ కూడా ఉందిరా ఇక్కడ. ఓ యా, చిన్నది ట్రైన్ కూడా ఉంది, బాగుంటుంది. అయితే ఇది వచ్చింది, ఈ బేస్ వచ్చింది ఓన్లీ. దాని తర్వాత రోజుకి ఇది పెరుగుతూ ఉంటుంది. ట్రైన్ కూడా ఉంది. Right here. నీకు నచ్చిందా? Yes. This is spin Okay. అయితే ట్రైన్ కూడా స్పిన్ అవుతుంది. అవునా, స్పిన్ కూడా అవుతుందా ట్రైన్ కూడా? అన్ని ఒకే రోజే ఓపెన్ చేస్తావు. ఇప్పుడు డే వన్ అన్బాక్సింగ్ చేద్దాము. ఇందులో ఏముందో తెలుస్తుంది. ఇది ఏం లేదు, ఇది ఇందాక అడ్వెంట్ క్యాలెండర్తో పాటు జున్ను గాని రూమ్ కి కట్టన్ తీసుకోయింది. ఆ కట్టన్ వేసినారు వీళ్ళు డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం. మనకు ఇప్పుడు బైక్ ఉంటుంది, బైక్ ఇట్లా పీకితే బైక్ వస్తుంది చూడు మన ఇండియాలో, అట్లా
అన్నమాట. ఫస్ట్ డే కదా కొంచెం బాగుంటుంది అనేసి, గ్రాండ్గా ఉంటుంది అనేసి ఒక తమ్నైల్లో పెట్టేస్తే ఇదే, కూడా పెట్టాలి. తమ్నైల్లో పెట్టేస్తే ఇదే ఫోటో. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాము. అట్లనే 25 అన్బాక్స్ చేసేంత వరకు కొంచెం భయం వేస్తూ ఉంది, కంటిన్యూ చేయాలని ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడైతే Day 1 సక్సెస్ఫుల్గా ఓపెన్ చేస్తున్నాం. ఓకే, 1 2 3 గో. ఫ్రిడ్జ్, కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఆల్రెడీ మనకి ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఇది ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ తీసుకున్నాము ఎంత అనేది చెప్తాను. ప్లస్ మెయిన్ ఏమిటంటే ఇది స్పాన్సర్ వీడియో కాదు, ఏ కంపెనీకి మేము స్పాన్సర్ వీడియో కాదు, ఏ కంపెనీకి మాకు పంపించలేదు, ఫ్రీగా మనమే డబ్బులు పెట్టి కొన్నాము. ఇప్పుడు 25 వచ్చేటివన్నీ కూడా మనమే డబ్బులు పెట్టుకుంటాము, ఏవి కూడా స్పాన్సర్ కాదు. ఓకే, ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి ఈ ఫ్రిడ్జ్ ఏమి, ఎందుకు తీసుకున్నాం అనేది చెప్పా. ఓకేనా? ఇంకా దీన్ని ఓపెన్ చేద్దాం. అవును మమ్మీ చేస్తే రావే, రా రా రా, ఎవరో ఒకరులే. రెడీ, 1 2 3. ఇది న్యూ ఫ్రిడ్జ్. దీన్ని ఎందుకు తీసుకున్నామంటే ఆల్రెడీ మనకు ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, అది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. అయినా కూడా అందులో ఏమి పట్టడం లేదంట, అంటే ఫుల్ అయిపోతూ ఉంది రోజు రోజుకి. సో దానికోసమని ఓన్లీ స్టోరేజ్ కోసము ఇది ఏమైనా బయట పెట్టేసి ఓన్లీ వెజిటేబుల్స్ కానీ అట్లా ఎక్కువ పెట్టుకోవడానికి ఇది తీసుకున్నాం. అది చిన్నదైపోయింది. సేమ్ ఇట్లాంటిదే మేము ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నింది, కొత్తగా మ్యారేజ్ అయిపోయి అప్పుడు ఉన్నప్పుడు ఇది డబల్ డోర్. ఇది డబల్ డోర్ అవుతుందా ఇది ఏమో తెలియదు. మామూలుగా అయితే మన నార్మల్ బేసిక్ మోడల్ అనమాట. ఇది చూడండి, ఇది ఇట్లా నార్మల్ రాక్స్ వచ్చేసి ఇక్కడంతా కూడా ఇట్లా ఉంది. అంటే ఇది ఫ్రీజర్, చిన్న ఫ్రీజర్. ఇది నార్మల్గా అంతా మామూలుగా మనము మన ఇండియాలో చిన్నప్పుడు ఉంటాయి చూడ, అట్లాంటిది అనమాట, బేసిక్ వన్ అంతే. ఆల్రెడీ మనతో ఉండేది ఇది శాంసంగ్ బెస్పోక్ అంటారంట దీన్ని, శాంసంగ్ బెస్పోక్ అంతే కదా. ఇది వచ్చేసి అప్పట్లో మనకి కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు కొన్నాము. ఇది 3000 పడింది మనకు. ఇదైతే బాగుంటుంది, చాలా ఉంది స్పేస్ అయితే, చాలా చూడండి, చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఒకటి ప్లస్ ఇది సపరేట్గా ఇక్కడ ఉంటుంది. ఇది అట్లనే ఇది ఫ్రీజర్ ఉంటుంది. ఇదంతా ఫ్రీజర్ అనమాట. ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా మనకి ఫామ్ అవుతాయి. అట్లనే ఇవన్నీ కూడా బాగుంటుంది. స్పేస్ అయితే చాలా ఉంది, అయినా కూడా కొంచెం తక్కువ వస్తుందంట. అంటే కొన్ని ఒక్కొక్కసారి ఎక్కువ వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమని దాన్ని మనం ఎక్కడన్నా తీసేసుకొని గరాజ్లో అట్లా పెట్టేద్దాము అని అనుకుంటా ఉన్నాం. అంటే ఎక్కువ ఉన్నప్పుడు కానీ అప్పుడు సరిపోతుంది అనేసి అనుకుంటున్నాము. ఇంతకుముందు కొంతమంది కామెంట్స్ చేసినారు, అంటే అది కౌంటర్ డెప్త్ స్టాండర్డ్ అని. మన ఫ్రిడ్జ్ అయితే కౌంటర్ డెప్త్. ఈ ఫ్రిడ్జ్ సైజ్ వచ్చేసి 7.5 క్యూబిక్ ఫీట్. దీన్ని వచ్చేసి మేము కాస్కోలో తీసుకున్నాము. కాస్కోలో మాకు $200 పడింది. $200 ప్లస్ విత్ ట్యాక్స్ $216 పడింది. అంటే దాదాపుగా 17,000 రూపీస్, అప్రాక్స్గా 17,000 రూపీస్ అవుతుంది. సో ఇదైతే మనకు అవసరం అనేసి తీసుకున్నాము. ఊరికనే వీడియో కోసం మాత్రమే కాదు, అవసరం ఉంది, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాము. పసుపు తెస్తావా? పసుపు తీసుకొని వచ్చేసి ఇంకా స్టార్ట్ చేద్దాము. నచ్చినట్లే బాగానే ఉందా? బాగుంది. ఇంకా ఇంతకన్నా పెద్ద సైజ్ వద్దనుకున్నాను యాక్చువల్గా. అక్కడ పెట్టు. గుడ్. అట్లా అది కూడా తీసేసి ఓపెన్ చేసేసి అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయింది. దీన్ని యాక్చువల్గా అంటే ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు, గరాజ్లో పెట్టుకుందాం అనుకుంటున్నాము. అంటే అక్కడ నీట్గా ఉంటుంది, ఊరికనే ఇక్కడ ఎక్కడ పెట్టినా కూడా అడ్డం వస్తుంది. సో అందుకోసం గరాజ్లో పెట్టాలి సార్. ఏం కాదు, గరాజ్లో ఏం కాదు కదా, మామూలుగా హీట్ అట్లా ఉంటుంది కదా, బాగానే ప్రాబ్లం లేదు కదా, గరాజ్ పెట్టుకోవచ్చు కదా. అంటే సమ్మర్లో కూడా ప్రాబ్లం లేదా? ఓకే ఓకే, అసలు బరువే లేదు. వదిలేస్తా చూడమ్మా. ఇక్కడైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇది. కాకపోతే ఏంటంటే డోర్ ఇప్పుడు ఇట్లా వస్తూ ఉంది, ఇట్లా గోడ కొట్టుకుంటా ఉంటుంది. ఇవి రెండు కూడా ఈ సైడ్కి వస్తున్నాయి. దీన్ని మళ్ళీ మనము ఈ సైడ్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంది మనకి.
ఈ డోర్ ఇట్లా వచ్చేటట్టు, ఇది ఇట్లా వచ్చేటట్టు ఆప్షన్ ఉంది, మనం మార్చుకోవచ్చు. జస్ట్ స్క్రూలు ఒకటే ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఓపిక లేదు మనకు, మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చేసేయచ్చు. సో మొత్తానికైతే గ్రాండ్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ డే ఓపెనింగ్ అయితే అయిపోయింది, అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఇట్లనే 25 days మంచివి, ఇట్లాంటివి యూస్ఫుల్వి ప్లస్ మన ఇంటికి కావాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకుందాము. అట్లనే మీకు కూడా ఏవైనా అంటే ఇంటికి సంబంధించినవి మా వాసు అన్న ఇంట్లో ఉంటే ఇది బాగుంటుంది అని కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా నాకు కామెంట్స్లో రాయండి. దాదాపు $200 నుంచి $1,000 వరకు ఏవైనా కూడా మీరు రాయండి, అది యూస్ఫుల్ అయితే మనం తీసుకుందాము. సో 25 అన్బాక్సింగ్ అయితే మనం 100% ఎక్కడా కూడా స్టాప్ చేయకోకుండా 25కి 25 వీడియోస్ చేసేద్దాము. సో ప్రస్తుతానికైతే మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లస్ మా రూమ్ లోకి కూడా నీ రూమ్లోకి ఏం కావాలా ఏమైనా సజెషన్ ఏమైనా తీసుకోవచ్చు మీరైనా, అంటే యూస్ఫుల్ ఉండేటివి, మీకు అవసరం ఉండేటివి ప్రతి కూడా. నాకు కూడా రేపు ఏమొస్తుందో చూద్దాం దీంట్లో. అట్లనే రేపు మనం ఏమైనా అన్బాక్స్ చేద్దామో చూద్దాం.